శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం, ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 53, 1వ భాగం. లక్ష్మి మాయ చూపించింది. నా స్వాదిష్టాన చక్ర అనుభవాలు. స్వాదిష్టాన చక్రం అనుభవాలు నా డైరీలో. ఈ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీన, విభేదన సమయాలలో నాకు కలిగిన భావాలు, అనుభవాలు నిజాయితీగా నా డైరీలలో రాసుకోవడం జరిగింది. అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వాటిని యథాతథంగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. తప్పుగా అనుకోవద్దు. వీటి వలన ఎవరికైనా ఇబ్బంది లేదా బాధ కలిగితే నన్ను క్షమించండి. అలాగే ఈ చక్ర అనుభవాలు, ఈ దైవిక వస్తువులు అనేవి మీకు మీ ఆరాధన బట్టి వస్తాయి. మీ ఆరాధన అనగా నిరాకార ఆరాధన అయితే మీకు ఈ చక్ర అనుభవాలు మాత్రమే కలుగుతాయి. అదే మీది విగ్రహారాధన అయితే ఈ చక్ర అనుభవాలతో పాటుగా ఈ చక్ర దైవిక వస్తువులు కూడా వస్తాయి. లేదా ఈ వస్తువులున్న క్షేత్ర దర్శనాలైనా కలుగుతాయని గ్రహించండి. కానీ తప్పనిసరిగా ఈ చక్ర అనుభవంతో పాటుగా ఈ చక్ర దైవిక వస్తువు ఏదో ఒకటి తప్పనిసరిగా సాధకుడు పొందవలసి ఉంటుంది. ఈ చక్ర అనుభవాలు అలాగే ఈ చక్ర దైవిక వస్తువులు అనేవి మీ గత జన్మ సాధనను బట్టి ఈ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీన, విభేదనలకు సంబంధించి ఆయా సాధనా స్థితిని బట్టి వస్తాయని గ్రహించండి. జూన్ 1. ఈరోజు నాకెందుకో విపరీతంగా ధనం సంపాదించాలనే కోరిక మొదలైంది. ఇది దేనికి దారి తీస్తుందో చూడాలి. జూన్ 10. ఈరోజు రజనీకాంత్ నటించిన అరుణాచలం సినిమా చూశాను. బతికితే కోటాను కోట్లు సంపాదించి వాటిని అనుభవించి ఇతరులకు పంచి చనిపోవాలని అనిపించసాగింది. జూన్ 12. ఈరోజు నాకు ధ్యానం కన్నా ధనం మీద ఆలోచనలు ఎక్కువైనాయి. జూన్ 15. ఈరోజు నాకు 1 అంగుళం ఉన్న పంచలోహ మహాలక్ష్మి విగ్రహమూర్తి వచ్చింది. నన్ను కోటీశ్వరుణ్ణి చేయడానికి కాబోలు. జూన్ 18. ఈరోజు నాకు ధ్యానంలో కొల్హాపూర్ మహాలక్ష్మి విగ్రహమూర్తి కనపడింది. చాలా సజీవ కళగా ఉంది. జూన్ 25. ఈరోజు నాకు ధ్యానం చెయ్యాలని అనిపించలేదు. ధనపు ఆలోచనలు ఎక్కువైనాయి. జూన్ 26. నేను ఈరోజు ధ్యానంలో ధనమును గూర్చిన ఆలోచనలు చేసినాను. ధ్యానమా ధనమా లేక ధనమా ధ్యానమా అర్థం కావడం లేదు. జూన్ 30. ఈరోజు నాకు అమెరికా డాలర్ వచ్చింది. దీని వెనుక వైపు నుంచి చింతామణి శిలభమ ఉంది. దానికి త్రినేత్రం ఉంది. నాకున్న ధనచింత తీర్చడానికి ఇది వచ్చిందా ఏమో చూడాలి. జూలై 5. ఈరోజు ధన వ్యామోహం ఆలోచనలు ఎక్కువైనాయి. ధ్యానం కుదరటం లేదు. కారణం తెలియటం లేదు. జూలై 6. ఈరోజు నాకు ఉద్యోగం పోయింది. కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి. ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతున్నాయా ఏమో చూడాలి. జూలై 10. ఎక్కడా కూడా నాకు ఉద్యోగం దొరకటం లేదు. అదృష్టం కొద్దీ మా ఆవిడ ఉద్యోగం చేస్తోంది. జూలై 15. ఉద్యోగం రాలేదు అనే బాధ వలన ఈరోజు ధ్యానం సరిగ్గా చేయలేకపోతున్నాను. జూలై 18. ఈరోజు 10వ తరగతి సీడీలు తయారు చేసే వ్యాపారం మొదలుపెట్టినాను. ఏం జరుగుతుందో చూడాలి. జూలై 30. ఈ సీడీలు తయారు చేయడం అనుకున్నంత తేలిక కాదని తెలుస్తోంది. అయినా తప్పదు కదా, భుక్తి నడవాలి కదా. ధ్యానం అంతగా చేయలేకపోతున్నాను. ఆగస్టు 10. సీడీలు తయారీ మీద ఎక్కువ ఏకాగ్రత అవటం వల్ల ధ్యానం మీద ధ్యాస తగ్గింది. డిసెంబర్ 15. ఈరోజు నా సీడీలు అమ్మకానికి వెళ్ళినాయి. ఏం జరుగుతుందో చూడాలి. ఫిబ్రవరి 10. నా సీడీలకి 10,000 వచ్చినాయి అంతే. మార్చి 18. సీడీలు అమ్మేవాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసింది. వాళ్ళు ఎక్కువ సీడీలు అమ్ముకొని నాకు తక్కువ సీడీలు అమ్మినామని డబ్బులు రాలేదని చెప్పినారు. ధ్యానం నామమాత్రంగా సాగుతోంది. మార్చి 27. ఈరోజు నా పుట్టినరోజు. జరుపుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఏప్రిల్ 10. నేను అప్పు పెట్టి తీసుకున్న ఫ్లాట్కి ఈఎంఐ తీర్చాలని బ్యాంకు వారు ఫోన్ చేశారు. తీర్చడానికి నా దగ్గర డబ్బులు లేవు. కట్టడానికి ఎక్కడి నుంచి తీసుకురావాలి? మే 14. ఈరోజు నా భార్య నా దగ్గర చేసుకునే తొలి పుట్టినరోజు. ఆమెకి ఇవ్వటానికి నా దగ్గర డబ్బులు లేవు. వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు. బాధగా ఉంది. ధ్యానం చెయ్యక తప్పదు కదా. మే 20. ఈరోజు మా ఆవిడ తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. అనుకోని అనారోగ్య సమస్యలు రావటం వలన. ఆమెని ఏమీ అనలేను. ఇక డబ్బులు నా దగ్గర లేవు. ఇప్పుడు భుక్తి నడపడానికి కూడా డబ్బులు లేనట్టే. మే 25. తను ఎక్కడా కూడా కొత్త ఉద్యోగం చేయనని చెప్పింది.
తనని ఇబ్బంది పెట్టకూడదు. ధన ఇబ్బందులు నేనే పడాలి. చేసినంతకాలం వరకు చేసింది కదా. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడున్న డబ్బులు మరో 6 నెలల వరకు సరిపోతాయి. జూన్ 10. బ్యాంకు ఈఎంఐ కట్టి ఇప్పటికీ 3 నెలలయ్యింది. డబ్బులు లేవు. వ్యాపారం సాగటం లేదు. జూన్ 18. 5,000 పెట్టుబడితో గణపతి పూజా కిట్ వ్యాపారం చేయడం ప్రారంభించాను. అందరూ ఉచితంగా తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు కానీ డబ్బులకు ఎవరూ కొనటం లేదు. ఏం జరుగుతుందో చూడాలి. జూలై 8. పూజా కిట్ వ్యాపారం కూడా సక్రమంగా సాగటం లేదు. సీడీలు అమ్మేవాడు మోసం చేస్తున్నాడు. అటు ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, డబ్బులు లేవు, అప్పులు పెరుగుతున్నాయి. ఏం చెయ్యాలరా దేవుడా. జూలై 10. ఈరోజు నేను విపరీతంగా కసితో, కోపంతో, బాధతో, ఆవేశంతో 6 గంటల పాటు ధ్యానం చేశాను. ఎందుకంటే నేను అన్నం తిని 3 రోజులైంది. నేను పస్తులుంటాను. ఏం పాపం చేసిందని నా భార్య పస్తులుండాలి? జూలై 18. ఈరోజు రాఘవేంద్రస్వామి మహత్యం సినిమా చూశాను. అందులో నాకులాగానే రాఘవేంద్రస్వామి వారు కూడా విపరీతమైన కష్టాలు పడినారని చూపించారు. ఆ సినిమా చూస్తే నాకు కాసింత మనోధైర్యం వచ్చింది. కానీ బతుకు నడవాలి కదా. ఎలా అసలు ఈ కష్టాలకి కారణాలేమిటో మా గురుదేవుణ్ణి అడగాలి. జూలై 20. మా గురుదేవుణ్ణి కలిసి నా కష్టాలు చెప్పినాను. దానికి ఆయన, మంచిది, అదృష్టవంతుడివి. నీ సాధన స్వాదిష్టాన చక్రానికి చేరుకుంది. నీకు విపరీత ధనకాంక్ష, ధనలేమి సమస్యలు సంకేతం స్వాదిష్టాన చక్ర దేవత అయిన మహాలక్ష్మి మహామాయలే అని గ్రహించు. ఇవి ఎక్కడిదాకా తీసుకుని వెళ్తాయో చూడు. అప్పటిదాకా సహనంగా ఓర్పుగా ఉండు. ధన ఆశలో అసలు పడకు. ఇదంతా ధన మాయా లీల అని గ్రహించు. ధ్యానం వీడకు అని చెప్పినారు. ఆకలితో ధ్యానం ఎలా చేయాలో నాకైతే అర్థం కాలేదు. జూలై 25. పుండు మీద కారం చల్లినట్లుగా మా పెదనాన్నగారి అబ్బాయి, నాకు తమ్ముడైన వాడు, అమాయక భక్తుడు అధ్యాయంలోని వాడు, ఏదో కారణాల వలన నా దగ్గర ఒక 6 నెలలు ఉండటానికి వచ్చినాడు. నాకే గతి లేదు. మరొకరికి దిక్కా? నాకు ఏమీ అర్థం కావడం లేదు. జూలై 30. అనుకోని కారణాల వలన ఈరోజు ఇల్లు మారినాను. ఈ కొత్త ఇల్లైనా కలిసొస్తుందా ఏమో చూడాలి. ఆగస్టు 10. నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోతున్నాయి. వ్యాపారాలు కలిసి రావటం లేదు. ఉద్యోగమూ లేదు. డబ్బులు వచ్చే మార్గాలు లేవు. ధ్యానం మొక్కుబడిగా చేస్తున్నాను. ఈరోజు మా నాన్న నుంచి తను పూజించే వెండితో చేసిన లక్ష్మీదేవి విగ్రహం వచ్చింది. అక్టోబర్ 15. ఈరోజు నా తమ్ముడికి అసలు విషయం చెప్పేశాను. వాడు అది తెలుసుకొని వాడి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్తూ 250 రూపాయలు ఇచ్చాడు. ఇవే రాబో రోజుల్లో నాకు ఉపయోగపడాలి. నా దగ్గర ఉన్న డబ్బులు ఇవే. అక్టోబర్ 20. ఈరోజు నా దగ్గర ఉన్న 250 కూడా అన్నయ్య దగ్గరికి వెళ్తుంటే బస్సులో దొంగతనం చేసినారు. వాడు దొంగతనం చేస్తున్నాడని తెలిసినా కూడా అరవలేకపోయాను. ఎందుకో తెలియదు. అన్నయ్య దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుదామని అడిగే లోపల వాడి టీవీలో త్యాగయ్య సినిమా వస్తోంది. అందులో ఈరోజు ఎలాంటి భిక్ష కూడా దొరకలేదని, తులసి తీర్థమే రామయ్య తండ్రికి మహా నైవేద్యంగా పెడదామని భార్యతో త్యాగయ్య అంటుంటే నా మనసు విలవెల్లాడింది. అన్నయ్యని డబ్బులు అడగాలని అనిపించలేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. అప్పడిగితే లక్షలు ఇస్తారు. మరి వాళ్ళకి ఎలా తిరిగి ఇవ్వాలి అనే సందేహం వచ్చింది. వెనుతిరిగి బస్టాండ్కి వచ్చాను. ఇంతలో నా స్నేహితుని తమ్ముడు నా దగ్గరకు వచ్చి ఏదో వాడి జాతక సమస్య అడిగినాడు. వాడి దగ్గర నుంచి 10 రూపాయలు తీసుకొని జాతక పరిష్కారం చెప్పినాను. కారణం, బస్సు టికెట్ కొనడానికి కూడా డబ్బులు లేవు. అప్పటిదాకా ఎన్నో వందల మందికి ఉచితంగా చిల్లిగవ్వ కూడా ఆశించకుండా ఉచితంగా జాతక పరిష్కారాలు చెప్పిన వాడిని ఆ రోజు నా జీవిత బండి నడవడం కోసం డబ్బులు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇంటికి వచ్చిన తరువాత దాదాపుగా ఆ రోజు రాత్రంతా నాలో నేను మౌనంగా ఏడవడం చేశాను. కారణం, సమస్యలతో వచ్చేవారికి డబ్బులు అడిగి వారి సమస్యలను గురి చేయాలా లేదా నా బతుకు చూసుకోవాలా ఏమో కాలమే చెప్పాలి. అక్టోబర్ 25. ఈరోజు వరుసగా 5 రోజుల నుంచి మంచినీళ్ళతో కడుపు నింపుకునేసరికి విపరీతంగా వాంతులైనాయి. మా ఆవిడ్ని కొన్ని రోజుల పాటు పుట్టింటికి పంపించి వేశాను. పాపం కొన్ని రోజులు అయినా దానికి ఆహారం దొరుకుతుంది కదా. అక్టోబర్ 30. నా వలన నా భార్య కూడా పస్తులు ఉండకూడదు. ఏం జరిగితే అది జరుగుతుంది. అన్ని మానవ ప్రయత్నాలు చేసినాను. ఉద్యోగ వ్యాపారాలు చేసినాను. నాకు ఏమీ కలిసి రాలేదు. ఇక నుంచి నా దైవవాక్కుతో డబ్బులు సంపాదించాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను. ధనమాయ ఇబ్బందులు భరించలేము. ధనం ఎక్కువైనా సమస్యలే, ధనం తక్కువైనా సమస్యలే. నవంబర్ 10. మా గురుదేవుడికి ఈ విషయం చెప్తే, అయితే నీకు నేను సహాయంగా ఉంటాను. జాతక సమస్యలకు వాళ్ళకి నీవే నీ వాక్శుద్ధితో పరిష్కార మార్గాలు చెప్పు.
వాటికి తగ్గ పరిహారాలు, హోమాలు, గ్రహదానాలు నేను చేస్తాను. కానీ ధనం ఎక్కువ ఆశించకు, ధనమాయలో పడకు, ధ్యానముని విడవకు అని చెప్పినారు. డిసెంబర్ 10 ఈరోజు నేను డబ్బులు తీసుకొని జాతక చక్రం గీసి జాతకాలు చెప్పే జ్యోతిష్యుడి అవతారం ఎత్తాను. ఈరోజు నాకు ధ్యానంలో లీలామాత్రంగా లక్ష్మీనారాయణ విగ్రహమూర్తి కనిపించింది. నేను తీసుకున్న డబ్బులు 1116. డిసెంబర్ 15 ఈరోజు అనంత పద్మనాభస్వామి విగ్రహమూర్తిని అనుకోకుండా కొనవలసి వచ్చింది. అది బాగా నచ్చి కొన్నాను. అనంతుడిగా నేను కూడా ధనవంతుణ్ణి అవుతానని ఆనాడు అనుకోలేదు. జనవరి 10 ఈరోజు నా పాత బాకీ బ్యాంకుల ఈఎంఐలు కట్టినాను. నాకు నా ఇల్లు నిలబడుతుంది అనే ధైర్యం కలిగింది. జనవరి 15 మా ఆవిడ్ని ఇంటికి రమ్మన్నాను. రోజుకి 2000 నుంచి 10,000 దాకా నా సంపాదనా స్థితి మారింది. ఫిబ్రవరి 20 నాకు ఇంటి యొక్క బాకీ పూర్తిగా తీర్చడంతో ఇంటి కాగితాలు నాకు వచ్చినాయి. నేను సొంత ఇంటిదారుణ్ణి అయ్యాను. మార్చి 8 ఈరోజు మా పెళ్లి రోజు. ఘనంగా ఆనందంగా చేసుకున్నాను. ఈరోజు ధ్యానం డుమ్మా, ఎందుకో తెలుసు కదా. మార్చి 10 ఈరోజు దత్తదర్శనం సినిమా చూశాను. అందులో మహాలక్ష్మి నెత్తిన ఎక్కితే వచ్చే అనర్థాలు ఏమిటో దత్తస్వామి తన శిష్యుడైన ఇంద్రుడికి చెప్పే దృశ్యం నాకు నచ్చింది. మార్చి 20 ధనమునకు లోటు లేదు, ధ్యానమునకు అడ్డు లేదు. ఇవి రెండు కూడా బాగానే సాగుతున్నాయి. మార్చి 22 రాను రాను జాతకాల సంపాదన మీద మోహ వ్యామోహాలు తగ్గుతున్నాయని నాకు ధ్యానంలో అనిపించింది. మార్చి 30 గత వారం రోజుల నుంచి నాకు ధ్యానంలో నాకు ఇష్టమైన పదార్థాల వాసన వస్తోంది. కళ్ళు తెరిచి చూస్తే ఏమీ లేవు, ఎవరూ కూడా వండటం లేదు. జూలై 20 ఈరోజు నాకు ధ్యానంలో వేణువు నాదం లీలగా వినపడసాగింది. జూలై 25 ఈరోజు వేణునాదం బాగా స్పష్టంగా లీలగా వినపడింది. ఈరోజు వేణువు ఉన్న శ్రీకృష్ణుడి ఫోటో వచ్చింది. ఇది ఎందుకో తెలియరాలేదు. ఆగస్టు 1 ఈరోజు వేణునాద శబ్దం కాస్త వం అనే బీజాక్షర శబ్దనాదంలాగా వినపడుతుంది అని నేను గ్రహించాను. ఆగస్టు 10 ఈరోజు నాకు ధ్యానంలో 6 దళాలు కలిగిన కాషాయ రంగు పద్మం కనబడింది. ఆగస్టు 12 ఈరోజు ధ్యానంలో 6 దళాల పద్మం మధ్యలో వం అనే బీజాక్షరం కనపడి అదృశ్యమైంది. లీలామాత్రంగా లక్ష్మీనారాయణమూర్తి సజీవ స్వరూపంగా లీలగా కనపడింది. ఏప్రిల్ 5 ఈ రోజు నుంచి డబ్బులు బాగా తీసుకొని జాతకాలు చెప్పడం ఆపివేయాలి. ఎందుకంటే వందల నుంచి లక్షల దాకా నా సంపాదన వెళ్ళింది. ఒకవేళ కోట్లకు వెళ్తే నా పరిస్థితి ఏంటి? నా వల్ల కాదు. ఏప్రిల్ 15 ఈరోజు ఒకడికి జాతక పరిష్కారం చేస్తే 1,00,000 ఇస్తాను అన్నాడు. నాకు ధనాశ పోయింది. 1000 రూపాయలు తీసుకొని వాడికి పరిష్కారం చెప్పాను. ఆగస్టు 18 ఈరోజు ఒకడు 28 లక్షలు ఇస్తానని ఆశ చూపించాడు. ధనాశ లేదు. వాడికి జాతక పరిష్కారం చెప్పాలనిపించలేదు, చెప్పలేదు. ఆగస్టు 30 ఈరోజు ఒకడు ఎన్ఆర్ఐ వచ్చి ₹1,00,00,000 ఆఫర్ ఇచ్చాడు. నాకు నవ్వొచ్చింది. నాకు కావలసిన డబ్బులు ఇప్పటికే నా దగ్గర చేరినాయి. నాకు ఇంకా డబ్బులతో పని లేదు. విచిత్రం ఏంటంటే నేను జాతకాలు చెప్పడం ఆపివేసుకుంటే డబ్బుల విలువ వేల నుంచి కోట్లలోకి పెరగటం ఆరంభమైందని నాకు అర్థమైంది. దీని గురించి నా గురుదేవుణ్ణి అడగాలి. మే 10 ఈరోజు మా గురుదేవుణ్ణి అడిగితే దానికి ఆయన చిరునవ్వు నవ్వి, నాయనా నీకు ధనం కావాలా సాధన కావాలా తేల్చుకో. ఎప్పుడైతే 10 రూపాయలు నీవు ఆశించినావో ఆ క్షణమే ధనలక్ష్మి నీకు 10 కోట్లు సిద్ధం చేసింది. నీకు ఆ డబ్బులు కావాలా సాధన కావాలో తేల్చుకో అనగానే, స్వామి నా జీవితం నడపడానికి నెలకి 10,000 వచ్చేటట్లుగా ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా ధనకాంక్ష వద్దు, నాకు సాధన కావాలి. నాకు ధన అత్యాశ లేదు. నన్ను ఏం చేయమంటారు అని అడిగినప్పుడు ఆయన వెంటనే, అయితే నీవు కేచరి ముద్రను సాధన చేయమని చెప్పి అది ఎలా చేయాలో నా చేత చేయించారు. జూన్ 10 ఈరోజు కేచరి ముద్ర చేయటం కుదరలేదు. నాలుక వెనక్కి మడిచి కొండ నాలుక అందుకోవడం ఈరోజు కష్టంగా అనిపించింది. జూన్ 30 ఈ ముద్ర సమస్య గురించి మా గురుదేవుణ్ణి అడిగితే దానికి అయితే ధ్యానంలో 6 నెలల పాటు ఏదైనా పదార్థం వాసనను అనుభవిస్తున్నట్లుగా ధ్యానం చేసుకోమని చెప్పినారు. జూలై 15 ధ్యానంలో పదార్థాల వాసన చేస్తున్నట్లుగా ధ్యానం చేస్తున్నాను. నెమ్మదిగా కేచరి ముద్రను నా నాలుక వేయటం ఆరంభమైంది. జూలై 18 ఈరోజు నా ప్రమేయం లేకుండానే కేచరి ముద్రను నా నాలుక వేసింది. ఆగస్టు 15 ఈరోజు నేను అనుకోకుండా సముద్ర స్నానం చేశాను. విచిత్రంగా ఈత లేకుండానే నీటిలో తేలుతున్న అనుభూతి కలగసాగింది. అలాగే ఒడ్డుకు వస్తే కాలు మీద పీత పాకింది. అది నన్ను కరవకుండా నన్ను వెళ్ళిపోయింది. విచిత్రంగా ఉంది.
అదే పీత మా మిత్రుణ్ణి బాగా కరిచింది. నన్ను కరవలేదు. కారణం తెలియటం లేదు. గురుదేవుణ్ణి అడగాలి. ఆగస్టు 18. మా గురుదేవుణ్ణి అడిగితే, నాయనా, నీ స్వాదిష్టాన చక్రం శుద్ధి అయింది. జలం మీద ఆధిపత్యం అయింది. దానివల్ల నీకు జలంలో జీవించే జంతువుల వలన హాని ఉండదు. అలాగే నీటి మీద తేలియాడే శక్తి వస్తుంది. అలాగే ఆకలి దప్పిక లేని, దుఃఖం రాని అనూర్మిత సిద్ధి కలిగింది. అరిషడ్వర్గాలు నీ ఆధీనం అవుతాయని చెప్పడం జరిగింది. ఆగస్టు 20. ఈరోజు నేను ధ్యానం చేస్తూ ఉండగా నాకు నిజంగానే జలసిద్ధి వచ్చిందా, పరీక్షలు చేసుకోవాలనే ఆలోచనలతో చక్రధ్యానం నడిచింది. ఆగస్టు 25. ఈరోజు కృష్ణానది దగ్గరికి వెళ్ళినాను. చక్రధ్యానంలో నదిలో కూర్చుని చేశాను. ఆశ్చర్యంగా నీటిలో మునిగిపోకుండా నీటి మీద తేలుతున్న అనుభూతి కలగసాగింది. కళ్ళు తెరిచి చూస్తే నీటి మధ్యలో బురదలో ఉండవలసిన వాణ్ణి నీటి మీద తేలుతున్నాననే అనిపించింది. ఆగస్టు 30. ఈరోజు దైవక్షేత్రానికి వెళ్ళటం జరిగింది. విచిత్రంగా నాకు విపరీతంగా నీళ్ళ విరోచనాలు వచ్చినాయి. మందులు వేసుకున్నా తగ్గటం లేదు. విచిత్రంగా ఉంది. సెప్టెంబర్ 1. ఈరోజు విచిత్రంగా అలవాటు లేని మత్తు పానీయాలు తాగాలని విపరీతంగా నా మనసు కోరుకుంటుంది. సెప్టెంబర్ 10. ఈరోజు దుర్గాష్టమి. ఈరోజు దుర్గాదేవి పూజ చేశాను. ఈరోజు విచిత్రంగా మా కుటుంబ బంధుమిత్రులు నా పక్క గదిలో విస్కీలు బీర్లతో పండగ చేసుకుంటున్నారు. నాకు తాగటం అలవాట్లేదు. కూల్ డ్రింక్ తాగుతున్నాను. సెప్టెంబర్ 15. తాగుబోతవుతానేమోనని భయంతో నాకు ఈరోజు ధ్యానభంగం అయ్యింది. సెప్టెంబర్ 18. ఈరోజు మత్తు పదార్థాలు సేవించాలని తలంపులు బాగా రావటంతో ఈరోజు ధ్యానం దొబ్బింది. ఈరోజు నాకు ఫ్రీగా మూత్రం రావటం లేదు. ఏదో అనారోగ్య సమస్యలాగా చుక్కలుగా వస్తుంది. సెప్టెంబర్ 22. ఈరోజు నాకు అందరూ కూడా ఎక్కడ చూసినా తాగుబోతులు కనపడుతున్నారు. ఒకవేళ నేను నిజంగానే తాగుబోతు అవుతానా? సెప్టెంబర్ 25. ఈరోజు మత్తు పదార్థాలు సేవించేవారు నాకు ప్రత్యక్షంగా కనబడుతున్నారు. నాకు భయం వేసింది. కానీ ఒకసారి తీసుకుంటే ఏమవుతుందని అనిపించింది. సెప్టెంబర్ 27. ఈరోజు ఎలాగైనా మందు, పానీయాలు లేదా మత్తు పదార్థాలు తీసుకోవాలని నాకు బలంగా అనిపిస్తుంది. దానితో ధ్యానం చేయలేకపోతున్నాను. అక్టోబర్ 5. ఈరోజు మా తాత తాగే చుట్టను తాగాలని బలంగా అనిపించింది. ధ్యానం మీద ధ్యాస లేదు. అక్టోబర్ 8. ఈరోజు మా నాన్న తాగే సిగరెట్లు ఎలాగైనా దొంగతనం చేసైనా తాగాలని బలంగా అనిపించింది. ధ్యానమే సిగరెట్లుగా ఈరోజు అయ్యింది. అక్టోబర్ 10. ఈరోజు ఎందుకో అన్నింటి మీద కోపంగా, విరక్తిగా ఉంది. కారణం సిగరెట్లు, మత్తు పదార్థాలు, మందు పానీయాలు తాగటం లేదనే బాధ అయి ఉండాలి. ధ్యానం దొబ్బింది. అక్టోబర్ 12. ఈరోజు ఎందుకో అన్నింటి యందు విరక్తి కలుగుతోంది. ధ్యానం చేయలేకపోతున్నాను. అక్టోబర్ 13. శివుడే జ్ఞానవల్లి పేరుతో గంజాయితో ఎంజాయ్ చేస్తున్నాడు కదా, మరి నేను ఎందుకు తాగటం లేదు అనే బాధ, విపరీతమైన ఆలోచన వలన నా ధ్యానం అంతగా చేయలేకపోతున్నాను. అక్టోబర్ 18. ఈరోజు నాకున్న సమస్యలతో పాటుగా జూదం ఆడాలనే విపరీతమైన ధోరణి మొదలైంది. నా ధ్యానం అంతగా సాగటం లేదు. అక్టోబర్ 20. ఈరోజు కంప్యూటర్లో పేకాట ఆడినాను. అయినా తృప్తిగా అనిపించలేదు. ఎలాగైనా జూదం ఆడాలని విపరీతంగా అనిపిస్తోంది. అక్టోబర్ 22. ఈరోజు విచిత్రంగా ఇతరుల కష్టాలు పడుతుంటే నాలో తెలియని వికృత ఆనందం కలుగుతోంది. ఇది ఎక్కడికి దారితీస్తుందో ఏమో. అక్టోబర్ 25. ఈరోజు నా వలన జీవహింస జరిగింది. బాధకు బదులుగా ఆనందం వేస్తోంది. పావురాలు పట్టేవాడు పడుతున్నా నేను కళ్ళారా చూస్తూ అలా ఉండిపోయాను. అవి వాడికి దొరికి విలవెల్లాడుతుంటే బాధపడవలసిన చోట నాలో ఆనందం కలుగుతోంది. అసలు ఇది ఎక్కడికి దారితీస్తుంది? నేను నా గురుదేవుణ్ణి అడగాలి. అక్టోబర్ 28. మా గురుదేవుల్ని అడిగితే, నాయనా, నువ్వు ఎప్పుడైతే ఈ స్వాదిష్టాన చక్ర జలసిద్ధి వచ్చిందో లేదో అని పరీక్షించినావో ఆనాటి నుంచి ఈ చక్రం నెమ్మదిగా బలహీనపడుతూ వస్తోంది. అది ఎప్పుడైతే బలహీనపడుతుందో ఆనాటి నుంచి నీకు మత్తు పానీయాలు, మత్తు పదార్థాల సేవనం ఆలోచనలు, సైకో తరహా లక్షణాలు నీలో ఏర్పడినాయి. ఇంకా బలహీనపడి ఉంటే నయం కాని వ్యాధులు, మూత్ర వ్యాధులు, మర్మాంగ వ్యాధులు, మానసిక వ్యాధులు కలుగుతాయి. కాబట్టి శలభాసనం, మార్జాలాసనం, మకరాసనం, భుజంగాసనం ఆసనాలు వేస్తూ 6 నెలల పాటు పెరుగన్నం తింటే ఈ చక్రం బలపడుతుంది అని చెప్పడం జరిగింది. దానితో మరో 6 నెలల పాటు ఆయన చెప్పినట్లుగా చేశాను. అప్పుడు నాకు ధ్యానంలో ధన సంబంధ ఆలోచనలు, మత్తు పదార్థాల సేవనం ఆలోచనలు, మత్తు పానీయాలు సేవనం ఆలోచనలు తగ్గటం ఆరంభించినాయి. నాకు ధ్యానం మీద ధ్యాస బాగా పెరిగింది. జనవరి 10. ఈరోజు నాకు హిమాలయాలలో దొరికే విష్ణు సాలగ్రామం దొరికింది. దానిని పూజలో ఉంచాను. జనవరి 30. ఈరోజు నాకు కాశీక్షేత్రం నుండి లక్ష్మీ గవ్వలు వచ్చినాయి.
వీటితో గవ్వల ప్రశ్నలు వేయటం ఆరంభించాను. ఫిబ్రవరి 18. ఈరోజు నాకు రామేశ్వర క్షేత్రంలో నుండి లక్ష్మీ శంఖం వచ్చింది. పూజలో ఉంచినాను. మార్చి 2. ఈరోజు నా ఇంటికి వెంకన్న స్వామి సహిత మహాలక్ష్మి విగ్రహమూర్తి వచ్చింది. నవరాత్రి పూజలో, శ్రావణమాస పూజలో, దీపావళి పూజలో లక్ష్మీ పూజ చేయడం ఆనవాయితీగా అయ్యింది. నవంబర్ 10. ఈరోజు లక్ష్మీ దీపావళి. లక్ష్మీ పూజ అయ్యింది. విచిత్రంగా నాకు ధ్యానంలో వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణమూర్తి సజీవమూర్తిగా నన్ను ఆశీర్వదించినట్లుగా లీలగా కనిపించింది. ఆపై శూన్యంలో అదృశ్యమైనారు. అంటే లక్ష్మీనారాయణులు కూడా శాశ్వతం కాదని నాకు అర్థమైంది. ఇంతటితో ఈ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీన, విభేదన అనుభవాలు సంపూర్తి అయినాయి. కానీ ఈ అనుభవ భావాలు కలిగినప్పుడు నాకు వివిధ రకాల ధ్యాన, ప్రత్యక్ష అనుభవాలు, అలాగే జ్ఞానస్ఫురణలు కలిగినాయి. వీటిని ఒక చోట చేర్చి మీకు అందిస్తున్నాను. జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి.